నమస్తే, వెల్కమ్ టు వీడియో న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్ కు భారీ స్పందన. మూడో రోజు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న సందర్శకులు. కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్. అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం. తిరుపతి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి చిత్తూరు కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ కార్యక్రమం. ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన అధికారులు. శ్రీకాళహస్తిలో ముగిసిన క్రికెట్ పోటీలు. క్రీడాకారులకు బహుమతుల ప్రదానంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా జరుగుతున్న ధనుర్మాస ప్రత్యేక పూజలు. సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు. పిఎస్ఎల్వి 62 రాకెట్ ప్రయోగం విఫలం. సాంకేతిక లోపమే కారణమని ఇస్రో ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ఘనంగా జరుగుతోంది. భారీగా ప్రజలు తరలివస్తున్నారు. పక్షుల సందర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా అలరిస్తున్నాయి. వేదికపై ప్రదర్శించిన భక్త మహాశైలకు విజ్ఞప్తి. సినిమా యూనిట్ ను కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రజాప్రతినిధులు సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహిస్తున్నారు. వివిధ దేశాల నుంచి వేల మైళ్ల దూరం నుంచి వస్తున్న పక్షులను చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. సందర్శకుల కోసం ప్రభుత్వం అనేక రకాల ఏర్పాటు చేస్తోంది. ఉచిత బస్సులతో పాటు ఇతర సౌకర్యాలు అందజేస్తోంది. పక్షుల సందర్శనతో పాటు సూళ్లూరుపేట జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను అలరిస్తున్నాయి. అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పర్యాటకులు సందర్శిస్తున్నారు. పశుసంవర్ధక, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, ఉద్యాన, మెప్మా, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, జిల్లా డ్వాక్రా మహిళల ఉత్పత్తులు, అటవీ శాఖ, వన్యప్రాణి విభాగం, పర్యాటక, ఐసిడిఎస్ శాఖలు, సతీష్ డౌన్ స్పేస్ సెంటర్, షోర్, శ్రీహరికోట, నారాయణ, వీనస్ హాస్పిటల్స్ వారి ఉచిత వైద్య శిబిరాలు, ఆప్కో, శ్రీ సిటీలకు చెందిన స్టాల్స్, స్థానికంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్స్ తో ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన చిన్నపిల్లలకు, పెద్దలకు సంబంధించిన రంగుల రాట్నాలు, జైంట్ వీల్స్, వాటర్ స్పోర్ట్స్ లో ఉత్సాహంగా పాల్గొని ఆనందించారు. ప్రధాన వేదిక వద్ద ప్రముఖ సినీ నేపథ్య గాయకులు సాకేత్, పలువురు గాయకులు, ప్రఖ్యాత జబర్దస్త్ టీం కళాకారులు రాకేష్, సుజాత, చంటి, సత్య, డాన్స్ మాస్టర్ తదితరులు పాల్గొని ప్రజలను, యువత, విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా సినీ గీతాలు, వినోద, హాస్య నృత్యాల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తృత్వ, వ్యాస రచన, ఆటల పోటీల్లో విజేతలైన వారికి ప్రశంసా పత్రాలు స్థానిక ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షిగా భక్త మహాశైలకు విజ్ఞప్తి చిత్ర ట్రైలర్ ప్రదర్శించారు. ఆ చిత్ర దర్శకులు కిషోర్ తిరుమల, హీరోయిన్లు డింపుల్, హయతి, అష్కా, రంగనాథ్ తమ చిత్రం గురించి వివరించారు. అలాగే వేదికపై డాన్స్ చేసి అలరించారు. అనంతరం జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ చిత్ర బృందాన్ని శాలువాలతో సత్కరించారు. ఈ సత్కార కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ ను తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం 2025లో తిరిగి ప్రారంభించామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టూరిజం మంత్రిగా కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం విజయవంతంగా నిర్వహించబడిందన్నారు. సైబీరియా నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఫ్లెమింగో పక్షులు ఈ నియోజకవర్గంలోని పులికాట్ సరస్సు, నేలపట్టు ప్రాంతాలకు వస్తాయన్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా అందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు, గూడూరు వెంకటగిరి ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, కోరుకొండ రామకృష్ణ, మాజీ కేంద్ర మంత్రి వర్యులు పనబాక లక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. విజయవంతం చేసి అందరూ థియేటర్కి వెళ్ళి అందరూ చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే టీం వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే రవితేజ, మాస్ మహారాజు రవితేజ గారి గురించి మనందరికీ కూడా తెలుసు. ఎంతో కామెడీతో ఎంతో బాగా యాక్ట్ చేస్తారు. సార్ మూవీని అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి విజిట్ చేసి ఈ మూవీని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మన ఫ్లెమింగో ఫెస్టివల్ కి, మన నియోజకవర్గానికి విచ్చేసిన అతిథులందరికీ, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈరోజు ఫ్లెమింగో ఫెస్టివల్ మనకు నేలపట్లో వచ్చిన, ఎక్కడో సైబీరియా నుంచి ఎన్నో వేల మైళ్ళ కిలోమీటర్లు ప్రయాణించి పక్షులు ఇక్కడికి మన డిసెంబర్ నుంచి మార్చ్ వరకు కూడా పక్షులు మన నేలపట్లో ఉంటాయి. దాని గురించి మనము ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఈరోజు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్స్ ని ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాం. కానీ గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఈ ఫెస్టివల్ ని మళ్ళీ జరిపించండి అని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మళ్ళీ కూడా గత సంవత్సరం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఇంతే అద్భుతంగా, ఇంతే ఘనంగా మన ఐఏఎస్ డాక్టర్ వెంకటేశ్వర్ గారు, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాన్ గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరుపుకున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా
ఈ రోజు ఇంతమంది జనాన్ని చూస్తూ ఇంతమంది అతిథులను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మనకు పెద్దలందరూ చెప్పినట్టు గతంలో మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరిపారు. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చాక ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతున్నందుకు మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పర్యావరణాన్ని ఇలాగే పరిరక్షించుకుంటూ మనకు మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ నియోజకవర్గంలో వాళ్ళ జీవనోపాధిని కూడా మనం పరిరక్షిస్తూ అలాగే పర్యావరణాన్ని రక్షించుకుంటూ అలాగే మన నియోజకవర్గాన్ని టూరిజంగా డెవలప్ చేయడానికి మన కలెక్టర్ గారు అలాగే కందుల దుర్గేష్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా టూరిజం వైపు మన నియోజకవర్గాన్ని ఖచ్చితంగా డెవలప్ చేద్దాం. అటు ఇరుకం కానీ ఇటు నేలపట్టు కానీ బీవీపాలెం కానీ అన్ని కూడా టూరిజం కింద డెవలప్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో ఇంకా కూడా కూటమి ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేస్తుంది. ఇంకా కూడా పనిచేసి అభివృద్ధి పదంలో అందరం నాయకులు కూటమి నాయకులు అందరం కూడా కష్టపడతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏపీ సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ వెంకటేశ్వర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన మంత్రులు సెక్రటరీలతో సమీక్షా సమావేశం జరిగింది. జిఎస్టీపీకి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుపతి జిల్లాలోని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్య ప్రణాళిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఏపీ ఐఎస్సీ జోనల్ మేనేజర్ భరతకుమార్ రెడ్డి, పరిశ్రమ శాఖ జేడీ చంద్రశేఖర్, గ్రామ వార్డు సచివాలయం కోఆర్డినేటర్ జగదీష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్నిటిలో వచ్చి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆ డిపార్ట్మెంట్ మన స్ఫూర్తిగా అందిస్తున్నారు. బెస్ట్ పర్ఫార్మెన్స్ దాన్ని రివైవ్ చేస్తున్నాం. ఆంధ్రలో సెంటిమెంట్ డేటా హబ్ అండ్ ఆల్సో డేటా సెంటర్ వచ్చే అవకాశం వచ్చింది. ఆర్థిక సంస్థ తిరుపతి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుండి అధికారులు విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేంద్ర రెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్ మ్యాన్లతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తి విద్యా ప్రకాశానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 3 రోజుల పాటు జరిగిన క్రికెట్ మ్యాచ్లు ముగిశాయి. ఫైనల్ మ్యాచ్లో కేసీసీ టీం విజేతగా నిలిచారు. రన్నర్స్ గా సింగమాల టీం విజయం చేజిక్కించుకున్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించడానికి శ్రీకాళహస్తిలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఈ నెల 9న స్థానిక మీడియా టీంతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్తో పోటీలకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో కేసీసీ టీం విజేతగా నిలిచారు. రన్నర్స్గా సింగమాల్ టీం విజయం చేజిక్కించుకున్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతి ఏడాది పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. శ్రీకాళహస్తిలో క్రీడాకారులకు కొదవలేదన్నారు. మంచి శ్రద్ధతో యువకులు శిక్షణ పొందుతున్నారని, క్రికెట్, బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, టెన్నిస్లో బాగా రాణిస్తున్నానన్నారు. భవిష్యత్తులో శాప్ నుంచి నిధులు సాధించి క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించుటకు ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్లో కేసీసీ టీం గెలుపొందిందని, వారికి 50,000 నగదు బహుమతిని అందించారు. ద్వితీయ బహుమతిని సింగనమల టీం సాధించిందని, వారికి 25,000 నగదుతో పాటు కప్పును అందించినట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఫైనల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కేసీసీ టీం చెందిన మురళి 31 రన్స్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా సింగమాల్ టీం చెందిన కార్తీక్, బెస్ట్ బ్యాట్స్మెన్ గా షణ్ముఖం, బెస్ట్ బౌలర్ గా చెందిన మధులు ఎన్నికయ్యారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా పైకి రావాల్సిందిగా మన ఎమ్మెల్యే గారు మెడల్స్ ధరిస్తారు అందరికీ. తదుపరి విజయ్ గారు, తదుపరి మహేష్ గారు, నెక్స్ట్ బాహు, తదుపరి కళ్యాణ్ గారు, కార్తీక్ గారు, హేమంత్, తదుపరి సుబ్బు గారు, హేమ, సుబ్బు గారు, తదుపరి చెక్ ఒక్కరో పైకి. ఓకే, థ్యాంక్ యూ. కాదర్ గారు, లక్ష్మి గారు,
మేమా గారు ముగ్గురు చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. మేము కోరుకుంటున్నాము మా ఎమ్మెల్యే గారు ఫస్ట్ మ్యాచ్ లో బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు కూడా కేసీసీ నుంచే ఉంది. మిగతా వారందరికీ ధన్యవాదాలు. టోర్నమెంట్ బాగా నిర్వహించారు. 2 రోజులు అనుకున్న టైంలో నిర్వహించి పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అనుకున్న టైంలో కంప్లీట్ చేయడం అంటే చాలా కష్టం. ఎంత పెద్ద టోర్నమెంట్ని బాలాజీ అన్న నేతాజీ అన్న బాగా ఎంకరేజ్ చేసి అందరూ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ సహకారంతో టోర్నమెంట్ 2 రోజుల్లో బాగా నిర్వహించినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకున్నాం. మా టీం డిసప్పాయింట్ అవ్వద్దండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఫైనల్స్ కొడదాం కంపల్సరీ. థ్యాంక్ యూ. చేయడం అనేది చాలా గొప్ప. ఇన్ టైంకి దీన్ని నడిపించడం అనేది చాలా గొప్ప విషయం వల్ల దానికి ఇంకొకసారి కృతజ్ఞతలు. ఈ యొక్క విషయం మీ అందరికీ చెప్తున్నాను. ఓవరాల్గా విల్ థింక్ బిగ్. డెఫినెట్గా కాళాశ్రీ వర్సెస్ తిరుపతి కావచ్చు, కాళాశ్రీ వర్సెస్ చిత్తూరు కావచ్చు, కాళాశ్రీ వర్సెస్ వెంకటగిరి అట్లా పెట్టి ఒక మంచి టీం మన తయారు చేస్తాం. అట్లనే ఈవెన్ ఐఎమ్ రెడీ టు స్పాన్సర్ పర్సనలీ ఫర్ క్రికెట్ బ్యాట్స్ కావచ్చు, వికెట్స్ కావచ్చు, ఇది మనకి వాటెవర్ క్రికెట్ కిట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా డెఫినెట్ గా మంచి కిట్స్, అంటే ఇంపోర్టెడ్ కిట్స్ ఉంటాయి మంచివి ప్రాపర్ గా ఆడేదాన్ని. అవన్నీ కూడా తీసుకొచ్చి బ్రహ్మాండంగా దీన్ని నెక్స్ట్ లెవెల్ స్టేజ్ లో నాకు కరెక్ట్ గా సార్ మీరుండండి అరుణ్ గారు, గైడ్ మీ చెప్పండి ఎట్లా చేయాలనేది. డెఫినెట్ గా వచ్చే నెక్స్ట్ ఇయర్ డెవలప్మెంట్ వదులుదాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఐ వాంట్ ఇంటర్ స్టేట్ ఆర్ వాట్ కాల్ కాన్స్టిట్యున్సీ టోర్నమెంట్స్ ఇక్కడ జరగాలి కాళాశ్రీలో. అది ఎట్లా ప్లాన్ చేయాలి చెప్పండి. విల్ గో టుగెదర్ అండ్ ప్లాన్ టుగెదర్. ఆల్సో ఐ వాంట్ ఆల్ ది యంగ్స్టర్స్ హియర్ టు అడ్వైజ్ మీ. ఎందుకంటే మీ అందరూ రెగ్యులర్ క్లబ్స్ పెట్టుకొని ఆడుతున్నారు కదా, సో మీరందరూ కూడా అడ్వైజ్ చేయండి ఏ రకంగా చేయాలనేది. డెఫినెట్ గా విల్ టేక్ ఇట్ అప్ అండ్ ప్రమాణం చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఆల్ థింగ్స్. శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో ధనుర్మాసం సోమవారం కాలంతో ఆలయంలో భక్తుల సంఖ్య పెరిగింది. రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనితో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఈ రోజు సోమవారం పురస్కరించుకొని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాటకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రోటోకాల్ మోహన్, ఏఈఓ విద్యాసాగర్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. याते हेतर्मीढष्टमहस्ते बभूवते धनुः प्रजास्मान् विश्वतस्त्वमयक्ष्मजा परिभुजा नमस्ते उभाभ्यामुतते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् वृणक्तु विश्वतः अथो य इषुधिस्तभारे अस्मन्निधे हितं शम्भवे नमः नमो हिरण्यबाहवे सेनान्ये दिशाञ्जपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्मिञ्जराजत्विषीमते पथीनां पतये नमो नमो बभ्रुषाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्यै जगतां पतये नमो नमो रुद्राय तथाविने क्षेत्राणां पतये नमो नमः सूतायाहन्त्याय वनानां पतये नमो नमो रोहिताजस्थपतये वृक्षाणां पतये नमो नमो पिताविभ्यो विभागं सभ्यो मुक्तां पतये नमो नमो शिवभ्यो नक्तं जरभ्यः प्रगणम्
శ్రీకాళహస్తి నియోజకవర్గం ముచ్చువోలు గ్రామంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. గ్రామస్తులకు సురక్షిత మంచినీరిచ్చే కార్యక్రమం చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, శ్రీకాళహస్తి మండలం కృష్ణ యాదవ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ రవీలా రమేష్ నాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం వచ్చిన తర్వాత మన మండలంలో ఇంచుమించు ఒక 7 వాటర్ ప్లాంట్లు ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా వాటర్ ప్లాంట్లు కానీ స్విమ్మింగ్ పూల్లు కానీ అభివృద్ధి ఏం జరిగిందని మీ తాళూరుగా కనిపిస్తారు. అందరూ కూడా ఇక్కడ కూడా గ్రామాలు కూడా దేవుడికి సంబంధించిన కూడా నైవేద్యాన్ని కూడా ఎదుర్కొంటారు. కూడా లెటర్ పెట్టి రావడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో మీకు ముందున్నారు. అదేవిధంగా సుదూరంగా కూడా మీ అందరికీ దగ్గర నుండి అన్ని పనులు చేస్తారు. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ విధానానికి ఇంకా మా కాళహస్తి మండలం ఉంది కాబట్టి ఇష్యూస్ చెప్తూ ఇంకా మనం ప్లాన్ చేస్తే మంచిది. వాటర్ ప్లాంట్ తోటి వేరే ఎవరుతుండదు శ్రీకాళహస్తి పట్టణంలో హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులు, దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి, ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథులకు హాజరై లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులు, దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి, ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథులకు హాజరై లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి మాట్లాడుతూ సమాజంలోని వృద్ధులు, దివ్యాంగులు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఇటువంటి సేవా కార్యక్రమాల వారికి గొప్ప భరోసాగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సేవ చేయడం ద్వారా సమాజంలో మానవీయ విలువలు మరింత బలపడతాయని తెలిపారు. చిట్కో ఇళ్లలో కింద ఫ్లోర్ దివ్యాంగులకు ఇచ్చే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నిరంతరం చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ అవసరమైన వారికి సకాలంలో సహాయం అందించడమే నిజమైన సేవాభావం అని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన తెలియజేశారు. సేవా కార్యక్రమం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గరికపాటి రమేష్ బాబు, సుమతి, ఉమేష్, నివేదిత, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి. దాని తర్వాత అంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, మేము చాలా చిన్న సంస్థ, ఏదో 30 మందికి మేము ఏదో సేవ చేస్తున్నాము, వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తారు, అది తీరని కోరిక అనుకున్నాను. కానీ ఒక సంకల్పం గట్టిదైతే భగవంతుడు ఆ కోరిక తీరుస్తాడని, ఇది చేయగలుగుతానా వీళ్ళు, ఈ కోరిక నా తీరుతుందా అనుకున్నాను. కానీ తీరింది కాబట్టి ఇంకా జీవితంలో పెద్ద పెద్ద కళలు విషయము. బాబు కూడా వేరే రకంగా మునీరుకి చెప్పాడు. డబ్బు ఇస్తానంటే తీసుకోని అన్నాడు మునీరు. దేనికమ్మా తీసుకుంటే ఈరోజు నేను మీరు ఏదైనా సహాయం చేస్తే బాబు ఏమన్నా అంటే మేము చేసే సహాయము మీకేమన్నా ఉపయోగపడేటట్టు. బియ్యం, పప్పు అది ఇస్తున్నారు. ఇంట్లోకి ఏమన్నా ఇంకా వేరే అవసరాలు ఉండేటి అన్ని, మంచాలో ఏదైనా పడుకోవడానికో ఇంకేమన్నా కావాలన్నా కూడా మునీరుకి చెప్తే అతను చేస్తాడు. బాబు ఆ సహాయం చేస్తా అన్నాడు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా నాకు ఇంత సంతోషం ఉంటుందంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీరంతా ఇక్కడికి రావడం, ఒక మనిషి మిమ్మల్ని అందరినీ చూసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మేము చేయలేని పనులు మునీర్ చేస్తున్నాడు. పోతే అతని వెనకాల మేము అండగా ఉండి ఏదో సహాయం చేస్తున్నామే కానీ అతని మాదిరి ఎవరు లేరు. ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళందరినీ చల్లగా చూడాలి. రావడం చాలా ఆనందంగా ఉంది. మా సుధీరన్న ఫోన్ చేసి ఇట్లా హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు, నువ్వు ఖచ్చితంగా రావాలంటే నేను నో అని చెప్పుకుంటే, అన్నయ్య చెప్పిన తమ్ముడు నో అని చెప్పడు, ఖచ్చితంగా అన్నయ్య చెప్తే వస్తా అని చెప్పేసి నేను వచ్చాను. ఎందుకంటే నాకు సుధీరన్న పైన, వాళ్ళ కుటుంబం పైన ఉండేటువంటి గౌరవం, నాకు వాళ్ళ నాన్నతో ఉండే అనుబంధం ఎప్పుడు కూడా నేను మర్చిపోలేంది. సో కాబట్టి ఈరోజు సుధీరన్న నేను ఒక తల్లి బిడ్డలాగా ఎప్పుడు ఒకేలాగా తిరుగుతూ ఉంటాను ఎప్పుడు కూడా. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్పింగ్ హ్యాండ్స్ అన్నీ కూడా చూసాము. ఈరోజు ఒక రాజకీయ నాయకుడు సేవ చేస్తుంటాడు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సేవ చేస్తుంటాడు, పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా చేయాలి కాబట్టి చేస్తుంటారు. ఏ సంబంధం లేకుండా, ఏ అనుబంధం లేకుండా 10 మంది బాగుండాలా అనే సంస్థ హెల్పింగ్ చేస్తుందంటే, హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరు పెట్టిన దానికి నేను మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను.
ఎందుకంటే ఈరోజు ఎంతో మందికి వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించడం అనేది అది సహజం అందరూ కూడా. ఎందుకంటే మన బిడ్డలు మనం ప్రేమించడం, లేదంటే మన బిడ్డలు మనల్ని ప్రేమించడం అనేది అది భూలోకంలో ఎక్కడైనా జరిగేది సహజం. ఏ సంబంధం లేకుండా పక్క వ్యక్తుల కోసం కానీ వాళ్ళ కోసం మనం కానీ అది ప్రేమించండి గారు అతను స్తోమకి మించి ఇంతమందికి మీకు సహాయం చేస్తున్నాడంటే ఇట్లాంటి వాళ్ళందరూ ఈరోజు భూలోకం ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత ప్రశాంతంగా అందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారు. సో వాళ్ళకి ఎప్పుడు కూడా నా వంతు సహాయంగా ఎప్పుడు కావాలన్నా నేను వాళ్ళకి అండగా నిలబడతాను. అదేవిధంగా ఈరోజు స్వామి వివేకానంద రెడ్డి గారి బర్త్డే. యువత ఎప్పుడు కూడా అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1గా రావాలనేటువంటి నా కోరిక. నేను అందుకనే ఎప్పుడు కూడా డాలర్స్ చార్టబుల్ ట్రస్ట్ తరపున యువతకి అన్ని రంగాల్లో కూడా ఏదైనా కూడా సరే, అది ఎడ్యుకేషన్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, హెల్త్ కావచ్చు, కల్చర్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఏదున్నా కూడా నా వంతు సహాయంగా నేను గత 20 సంవత్సరాలు చేస్తూనే వస్తున్నాను. సో కాబట్టి ఇట్లాంటి హెల్పింగ్ హ్యాండ్స్ అన్నీ కలిస్తేనే మొత్తం ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ప్రపంచంలోని భారతదేశం అతి త్వరలో కూడా నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఖచ్చితంగా వస్తుంది. వచ్చేదాని కోసం ఈరోజు ఎన్డీఏ కూటమి కూడా రాత్రి పగుళ్ళు కష్టపడుతుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఎంత కష్టపడుతున్నా చూస్తూనే ఉన్నాము. సో కాబట్టి దానికి ఇట్లాంటి హెల్పింగ్ హ్యాండ్స్ అందరూ కూడా కొంచెం మీరు ఇంకా మీ అందరి వల్ల కూడా కొంచెం మైలేజ్ వస్తుంది కాబట్టి 10 మందికి ఉపయోగపడతారు. మీకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటారు. ఒక మంచి ఎమ్మెల్యే కాళాశ్రీకి ఉన్నారు కాబట్టి మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు మా బృందావనమ్మ అన్నదాత ఎంతమందికి ఇంటికి పోయినా కూడా అది రాత్రి 11 అయినా 12 అయినా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఆనందంగా ఎవరు. హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఆ పేరు అనేది చూస్తేనే ఎవరైతే సహాయం చేయగలుగుతారో వాళ్ళందరూ చేదోడుగా వాదోడుగా ఉండాలి. ప్రతి ఒక్కరు చేతిలో చెయ్యేసి పేదవాళ్ళకి సాయం చేస్తేనే మనం బతికినానికి ఒక సార్థకత. లేకుంటే మన పుట్టికి కూడా ఒక అర్థం ఉండాలంటే 10 మందికి సాయం చేస్తేనే మనం చచ్చిపోయిన తర్వాత మన పాట దగ్గర 10 మంది రావాలి. 10 మంది వచ్చి 10 మోస్తేనే ఇటు మంచోడు లెక్క. ఆ 4 మోసుకుని పోయినారు అనుకో దానికి అర్థం లేదు. కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా, నేను లాస్ట్ టైం మునీరా నాకు చెప్పిన, లాస్ట్ టైం కూడా రావడం జరిగింది, అంతకుముందు అపోజిషన్ రావడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ టైం నిన్న కూడా ఇంటికి వచ్చినట్టు పిలిచేదానికి చెప్పా. లాస్ట్ టైం ₹1,00,000 ఇస్తాను, వచ్చిందా లేదా అంటే నేను తీసుకోలేదు అన్నాడు. ఎందుకు తీసుకోలేదు స్వామి అంటే తప్పకుండా సాయం చేసి చెప్పాను. నా మాట మీద నేను ఉన్నాను. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం 2 కలిపి 2 లక్షలు అయింది. కాబట్టి ఇంకో సంవత్సరం అయితే నాకు బట్టలకు పోతుంది. కాబట్టి సంవత్సరం తీసుకో, హ్యాపీగా ఇస్తాను. మునీరాన్ని అప్రిషియేట్ చేస్తూ అట్నే మనందరికి కూడా ఒకటి మాట ఇస్తా ఉన్నారు. మీ అందరూ కూడా పెన్షన్లు అన్నీ కూడా వస్తున్నాయి. మీ అందరికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ₹4,000 పెన్షన్ చేసాం. అట్లనే వికలాంగులకు 6,000 కావచ్చు. దాని తర్వాత ఎవరన్నా కిడ్నీ పేషెంట్స్ 10,000 కావచ్చు. అట్లనే ఎవరైనా బెటర్ ఉంటే ₹15,000 పెన్షన్ ఇస్తాం. సో ఇన్ఛార్జ్ వాళ్ళు చూసుకొని మునీరంతో పాటు ఎవరైతే తల్లులు పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. దయచేసి వాళ్ళు తప్పకుండా కొట్టాలి. ఎందుకంటే బ్రహ్మాండంగా వాళ్ళు కూడా హెల్పింగ్ హ్యాండ్స్లో భాగమై కష్టపడి పనిచేస్తున్నారు. అట్లనే ఈ టిట్కోయిలు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు అందరికి ప్రతి ఒక్కరికి టిట్కోయిలు ఇస్తా ఉన్నాం. దానికి ఎవరైతే ₹1,00,000 కట్టారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేస్లో ఇస్తాం. ₹50,000 కట్టిన వాళ్ళకి ఇస్తాం. అట్నే 3వ విడతలో 500 కట్టిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఎవరెవరు పాత గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది ఇక్కడ నేను లిస్ట్ తీశాను. 150 మందిని వాళ్ళు క్యాన్సిల్ చేసి అది తీసుకుపోయి జగనన్న కాలనీలో పెట్టేసి ఇక్కడ తీసుకోవాలని చెప్పి పెట్టున్నారు. మీకు కూడా అదే చేశారా? టిట్కో హౌసింగ్లో మళ్ళీ ఇచ్చే పరిస్థితి ఉంది. మీరు వెళ్ళి అప్లై చేస్తే, లేకుండా నాకు లెటర్ పెడితే ఇమీడియట్గా చేపిస్తారని చెప్పి చెప్తున్నారు. అట్లనే వికలాంగులు ఎవరన్నా ఓల్డ్ పీపుల్ అంటే ఒక 56 సంవత్సరాల పైన ఉంటే వాళ్ళందరికీ కూడా లాటరీలో కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లోనే వాళ్ళకి ఇప్పిస్తాం. కింద ఫ్లోర్లోనే వాళ్ళకి ఇప్పిస్తాం. పై ఫ్లోర్లో కావాలంటే యువకులు ఎవరైనా ఉంటారు, అది కూడా మేము ప్లాన్ చేసాం. ప్రాబ్లం లేకుండా అని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళా మునీరాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంత కష్టపడి ఆయన చెప్పిన పాఠం స్వామి వివేకానంద జయంతిని శ్రీకాళహస్తిలోని ఎంపీడీఓ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మండల ఎంఈఓ బాలయ్య, మండల వ్యవసాయ శాఖ అధికారి సురేష్ పాల్గొని స్వామి వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన జీవిత చరిత్రను తెలియజేశారు. స్వామి వివేకానంద బోధనలు యువతకు స్ఫూర్తిదాయకమని, నేటి యువత ఆయన ఆదర్శమన్నారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. యువతి యువకులు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తున్నారన్నారు. మా యొక్క క్రిస్టియన్ మతం చాలా గొప్ప అని చెప్పాలి అని చాటాలి. కాబట్టి స్వామీజీకి ఆడ అయితే కష్టం మీద ప్రవేశ రోజు ఆయన అందరితో పాటు కూర్చున్నాడు.
మళ్ళీ మాట్లాడతాం. ఇట్లే చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. చిట్ట చెప్పు కూడా ముగింపు సందర్భంలో ఆయన్ని మొదలైనటువంటి స్వచ్ఛంద సంస్థలంతా కూడా ఈ వేడుక నిర్వహించడం చాలా సంతోషకరం. వివేకానంద గురించి ఇప్పుడే పెద్దవాళ్ళు చెప్పారు. మనకు కొన్ని వందల సంవత్సరాలకి కావలసినటువంటి ఆధ్యాత్మిక బలాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన సందేశాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని యువతలో అయితేమి, విద్యార్థులు అయితేమి ముందుకెళ్లాలనేసి తెలియజేస్తున్నాం. అరైజ్ అవేక్ అంటిల్. మాజీ మంత్రి రోజాపై శాప్ చైర్మన్ రవినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏషియా గేమ్స్ అంటే తెలియని రోజాను క్రీడా శాఖ మంత్రిగా చేసిందన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్ర రోజా కొడాలి నాని, పేరి నాని అన్నారు. పోలీసులను కించపరిచేలా మాట్లాడడం రోజాకు తగదన్నారు. ఆంధ్రాకు పరిశ్రమలు వస్తే అడ్డుకుంటున్నారని, కేంద్ర నిధులను అడ్డుకోవడానికి వైసీపీ వారు ఆర్థిక శాఖ మంత్రికి లేఖలు రాస్తున్నారన్నారు. రాయలసీమ కోసం పోరాటం చేయడం కాదు, కడప స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డికి రాయలసీమకు పరిశ్రమ తెచ్చారని చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతపురంకి కియా పరిశ్రమ తీసుకొచ్చింది సీఎం చంద్రబాబు అన్నారు. ఐఐటి, ఐజర్ తీసుకొచ్చాం, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత 5 ఏళ్లు రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జగన్ ప్రభుత్వం యువత గురించి పట్టించుకుని పాపాన పోలేదన్నారు. కూటమి అధికారంలోకి రాగానే డీఎస్పీ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేశారని అన్నారు. తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం టీటీడీ సొత్తును కాజేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం విద్యార్థులపైన ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. రాష్ట్ర అభివృద్ధి పథకం నడుస్తోంది, జగన్ ఓరలేకపోతున్నాడన్నారు. వైసీపీ పార్టీలో $1 విలువ తెలియని వాళ్ళు ఉన్నారన్నారు. వైసీపీ వాళ్ళు అవసరాల కోసం ఎన్ని దారులను తొక్కుతారు, రాజకీయ ఉనికి కోసం అత్యధిక ప్రచారాలు చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలన్నారు. జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో 5K యువ మారథాన్ నిర్వహించారు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జెండా ఊపి 5K రన్ ప్రారంభించారు. నేటి యువతకు స్వామి వివేకానంద ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత అంటూ కొనియాడారు. ప్రతి యువకుడు ఆత్మవిశ్వాసం, సేవాభావం కలిగి ఉన్నారని ఆయన ఆకాంక్షించారు. 5K రన్లు గెలిచిన వారికి బహుమతులను ముఖ్య అతిథిగా వచ్చిన మాతాజీ మరియు నైనా జైస్వాల్ టెన్నిస్ ప్లేయర్ వారు వచ్చి వివేకానంద గురించి మాట్లాడి గెలిచిన వారిని అభినందించారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క యూత్ మ్యారథాన్కి విచ్చేసిన తిరుపతి శాసనసభ్యులు శ్రీ అరణ్య శ్రీనివాసులు గారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఈ యొక్క యూత్ సంబంధించి తిరుపతి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీ సామంత్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి గారు కూడా రిబ్బన్ కట్టు, అదేవిధంగా తిరుపతి శాసనసభ్యులు శ్రీ అరణ్య శ్రీనివాసులు గారు ఫ్లాగ్ ఆఫ్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. రెడీ 1 2 3 వాలంటీర్స్ అందరూ కూడా ఎండింగ్ పాయింట్ బయలుదేరాలి. ఇమీడియట్ వాలంటీర్స్ అందరూ కూడా ఇక్కడ ప్రైజ్ మనీ మరియు అందరికీ నమస్కారం. ఈరోజు చరిత్రాత్మకమైన నా ఊహల మేడకు ఈరోజు తిరుపతికి రావడం ఒక మణిదీపం లాంటిది. మరియు ఈరోజు స్వామి వివేకానంద గారి మార్గం మరియు ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈరోజు ఈ యువ రన్ యూత్ మ్యారథాన్కి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ఆర్గనైజ్ చేసిన మన భారతీయ జనతా యువ మోర్చా తిరుపతి వాళ్ళకి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇంకా నేను యువతకి ఇచ్చే మెసేజ్ ఈ సందర్భంగా యువతకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మనము జీవితంలో కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారం పడితే 100 జన్మలెత్తిన మన విజయాన్ని సాధించలేము. కావున మనం కష్టపడి కాకుండా ఇష్టపడి చేసే పనులు దేశానికి ఉపయోగపడతాయి. మరియు జీవితంలో పేదరికం, వైఫల్యం లాంటి పదాలు అడ్రస్ లేకుండా పోవాలి. అలాంటి కృషి మన యువత చేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు నాకు ఇక్కడికి పీజీఆర్ఎస్ సమస్యలను మండల స్థాయిలో అధికారులు పరిష్కరించాలి అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యక్రమం భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట శివ,
కుసుమ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, నగిరి ఆర్డీ అనుపమ, పలమనేరు ఆర్డీఓ భవానీ, డిప్యూటీ కలెక్టర్ కరుణాకుమారి, రూరల్ ఎంఆర్ఓ కళ్యాణి, అర్బన్ ఎంఆర్ఓ కులశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారం నాణ్యతగా ఉండాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. వినతి పత్రాల ద్వారా విన్నవించారు. 106 అర్జీలు PGRS లో నమోదు అయ్యాయి. తన పరిధిలోని వాటికి అక్కడిక్కడి జిల్లా కలెక్టర్ పరిష్కార మార్గం చూపారు. కొన్నింటి పరిశీలన మరికొన్ని విచారించాలని తక్షణమే సంబంధిత అధికారులను పురమాయించారు. ప్రజల సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయి అధికారులతో నిత్యం మానిటర్ చేసుకుంటూ అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్ ఉన్న బియాండ్ SLAలను శ్రద్ధ పెట్టి పరిష్కరించేలా చూడాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. తమ శాఖ పరిధిలో లేని ఫిర్యాదులను వాటిని తక్షణమే సంబంధిత అధికారులకు పంపించాలన్నారు. అర్జీదారు సంతృప్తి చెందేలా సమస్యల పరిష్కారం ఉండాలన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన రాకెట్ ప్రయోగం విఫలమైంది. తొలి 2 దశలు సాఫీగా సాగిన రాకెట్ 3వ దశలో గత్తెప్పింది. ఈ రోజు ఉదయం 10:18 శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి PSLV C-62 రాకెట్ నింగికి ఎగిరింది. 18 నిమిషాల ప్రయాణం తర్వాత ఉపగ్రహాలను కక్షలోకి చేర్చాలి. అయితే సాంకేతిక సమస్య వల్ల రాకెట్తో సంబంధాలు తెగిపోయాయని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. సమస్య గల కారణాలను విశ్లేషిస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన EOSN-1 ఉపగ్రహంతో పాటు భారత్, UK, థాయిలాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ తదితర దేశాలకు చెందిన మరో 14 చిన్న ఉపగ్రహాలను కూడా ఈ రాకెట్ మోసుకెళ్లింది. అత్యంత కీలకమైన అన్వేషణ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టేందుకు చేపట్టిన రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశ వ్యక్తమవుతోంది. కాగా 2025 మే 18 ప్రయోగించిన PSLV C-61 రాకెట్ ప్రయోగం కూడా ఇదే విధంగా 3వ దశలోనే విఫలమైంది. ఈ ప్రయోగంలో జరిగిన తప్పులను నిశ్చితంగా పరిశీలించి పొరపాటును సరిదిద్దుకున్నాక చేపట్టిన తాజా ప్రయోగం కూడా ఫెయిల్ అయింది. ప్రభుత్వం బలవంత భూసేకరణకు పాల్పడుతూ ప్రజా పోరాటం చేసిన రైతు నాయకులను జైలు పాలు చేయడం తగదంటూ నిరసిస్తూ శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం ఎదుట CPM నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. CPM నాయకులు జనార్దన్ మాట్లాడుతూ అనకాపల్లిలో ప్రజా పోరాటం చేస్తున్న అప్పలనాయుడిపై PD యాక్ట్ నమోదు చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను, ప్రజల భూములను కార్పొరేట్ చేతులకు అప్పగిస్తూ ప్రభుత్వం రైతులపై కేసులు పెట్టడం అత్యంత దారుణమన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, రైతు నాయకుడు అప్పలరాజుపై కేసు వెనక్కి తీసుకోవాలని, విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CPM నాయకులు గంధం మణి, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షాల ప్రభావం తిరుమలపై పడింది. తిరుమల కొండపై వాతావరణం పూర్తిగా మారిపోయింది. చిరుజల్లుల వర్షంతో పాటు చలి తీవ్రంగా ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గదులు, కాటేజీలు లేని భక్తులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళల పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపిన ప్రభావం కారణంగానే ఇలాంటి మార్పులు వచ్చాయని TTD అధికారులు అంటున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు ఫ్యామిలీ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, రచయిత చంద్రబోస్, నటుడు అరుణ్ విజయ్, హీరోయిన్ డింపుల్ హైతి తదితరులు స్వామివారి దర్శించుకున్న వారు ఉన్నారు. దర్శనం అనంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. On social media is strictly prohibited. Legal action will be taken against. వెంకటేశాయ భక్తులకు విజ్ఞప్తి. చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. భక్తர்களுக்கு அறிவிப்பு. எழுத்துவது మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకాన్ని పేరు మార్చడంపై శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతున్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేత బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో గోపాలకృష్ణపురం, ఒడవలపాడు, మొద్దమూడి, ముచ్చివేలి, మంగళపూరి తదితర గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పర్యటించి మోదీ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వివరించామని తెలిపారు. ప్రతిపక్షాల అభ్యంతరాలు లెక్క చేయకుండా పార్లమెంట్లో జీరాంజీ బిల్లును పాస్ చేయించి రాష్ట్రపతి దగ్గర సంతకం చేయించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి, వెంకటముని, గోపి, శివయ్య, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్ కు భారీ స్పందన. 3వ రోజు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న సందర్శకులు. కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్. అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం. తిరుపతి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్ లో PGRS కార్యక్రమం. ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన అధికారులు. శ్రీకాళహస్తిలో ముగిసిన క్రికెట్ పోటీలు. క్రీడాకారులకు బహుమతుల ప్రదానంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా జరుగుతున్న ధనుర్మాస ప్రత్యేక పూజలు. సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు. PSLV C-62 రాకెట్ ప్రయోగం విఫలం. సాంకేతిక లోపమే కారణమని ఇస్రో ప్రకటన.
ఇవి వీడియో న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.